హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియోలో మెయిన్‌గా మనం కెరియర్ గ్యాప్‌ని మనం ఎలా కవర్ చేయాలి? అసలు కెరియర్ గ్యాప్ జనరల్‌గా ఎందుకొస్తది? మెయిన్‌గా నేను చాలా మంది స్టూడెంట్స్‌తో మా ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ, మా కొలీగ్స్ జనరల్‌గా ఎవరైతే మనకు వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి కెరియర్ గ్యాప్ ద్వారా ఫేస్ చేసే ఇష్యూలన్నిటిని ఫిల్టర్ చేసి ఒక 10 పాయింట్స్ కలెక్ట్ చేశాను. ఇది బెస్ట్ అప్రోచ్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఈ 10 పాయింట్స్ గాని మీరు ఖచ్చితంగా గాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గాని ఇంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఏ వేలో మనం చేస్తే మనం జాబ్‌ని ఈజీగా తెచ్చుకోవచ్చు. కంటిన్యూయస్‌గా 3-4 మంత్స్ కెరియర్ గ్యాప్ గురించి సెర్చ్ చేసి అలా గాదు. ఒక ప్యాటర్న్‌లో ఎళ్ళాలి. జనరల్‌గా ఒక కెరియర్ గ్యాప్ అనేది జనరల్‌గా ఎలా వస్తది? ఎందుకనంటే అతను గవర్నమెంట్ జాబ్స్‌కో లేదంటే పబ్లిక్ సెక్టార్ అది లోకల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలా ప్రిపేర్ అయ్యి 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ జాబ్ రాక అప్పుడు మ్యారేజ్ టైమొచ్చో లేదంటే ఏదో వేరే ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సొచ్చి అతను ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనేసి డిసైడ్ అవుతాడనమాట. అప్పుడు అదొక కెరియర్ గ్యాప్ ఛాన్స్. లేదనంటే కొంతమంది బిజినెస్‌లో లాసొచ్చి బిజినెస్ నుంచి కెరియర్ గ్యాప్. కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ 1 ఇయర్, 2 ఇయర్స్ ట్రై చేసి జాబ్ రాక వోళ్ళు గూడా కెరియర్ గ్యాప్ ఉంటదనమాట. జనరల్‌గా కెరియర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్‌గా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయని అడుగుతుంటారనమాట. ఫ్రెషర్స్‌గా కాల్స్ రావడం చాలా చాలా తక్కువ. స్టార్టప్‌లో ఎక్కడో 100లో ఒక 2-3 మెంబర్స్‌ని సబ్జెక్ట్ బాగుంటే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అది రెఫరల్ ద్వారా ఎళ్లి తీసుకొని ఫ్రెషర్‌గా వర్క్ చేస్తా ఉంటారు. కొంతమంది ఈవెన్ ఫ్యాకల్టీ వేరే కాలేజెస్‌లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తా వోళ్ళు గూడా ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి ఫేస్ చేసే ఇష్యూస్. ఇక్కడ మెయిన్‌గా నేను 10 పాయింట్స్ కలెక్ట్ చేశాను. ఈ 10 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు గాని మన ఛానెల్‌ని గాని ఫస్ట్ టైమ్ గాని విజిట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వేరే వాళ్ళకి ఎవరికైతే హెల్ప్ అవుతదో కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా గాని, లేదంటే ఇన్‌స్టా ద్వారా గాని ఎలా అయినా షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సింది మీ స్ట్రెంగ్త్ ఏంది? వీక్‌నెస్ ఏందో డిసైడ్ అవ్వండి. మీ స్ట్రెంగ్త్ పాయింట్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ బాగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో గాని ఎక్కడైనా నీ అకాడమిక్ నీ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. నువ్వు డిగ్రీ బ్యాక్‌గ్రౌండా లేదంటే డిగ్రీ తర్వాత లేదంటే బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషను అట్లా డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండోళ్ళు ఉంటారనమాట. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? నీ హిస్టరీ మొత్తం నీకు మాత్రం తెలుసనమాట. నువ్వు దేంట్లో స్ట్రెంగ్త్ అనేది డిసైడ్ అవ్వు ఫస్ట్. ఎలా డిసైడ్ అవ్వాలనంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రంట్ ఎండ్ సైడ్ అప్లికేషన్స్ అంటే ఏదైనా జీయూఐ డిజైన్ చేయాలనంటే, లేదు కోడింగ్ సైడ్ బాగా నీకు ఇంట్రెస్ట్ ఉంది బీటెక్‌లో. కానీ నువ్వు గవర్నమెంట్ సెక్టార్ సైడ్ ట్రై చేసావు. అక్కడ రాక మళ్ళా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వస్తున్నావనమాట. కోడింగ్ సైడ్ రిలేటెడు, లేదంటే డేటాబేస్ సైడ్, అడ్మిన్ సైడు, లేదు ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే నువ్వు హెచ్ఆర్ హెచ్ఆర్‌గా బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. లేదంటే ఎంబీఏ రిలేటెడ్ ఎస్ఏపీ మాడ్యూల్స్ గాని, అలా ఫస్టు మీరు మీ స్ట్రెంగ్త్ పాయింట్, వీక్ పాయింట్‌ని ఐడెంటిఫై చేయండి. దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్‌ని గాని, వాళ్ళని మీరు కనెక్ట్ అయిన తర్వాత మీరు అడగండి. నా స్కిల్ సెట్ ఆల్రెడీ నా ప్రీవియస్ హిస్టరీ ఇది. నా బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనేసి. మీరు అదేం సెలెక్ట్ చేసుకోవలేదు. మీరు ఒక సజెషన్ లాగా అడిగేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్‌ని మీరు ఆ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేస్తే ఆ కోర్స్ కంటెంట్ అంతా వస్తదనమాట. దీన్ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనేసి ఫస్ట్ డిసైడ్ అవ్వండి. లేదంటే బ్లైండ్‌గా వేరే వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. మా ఫ్రెండ్ చెప్పాడు. అక్కడికెళ్తే ఆ టెక్నాలజీ బాగుంది. ఈ టెక్నాలజీ బాగుందని ఊరికే నార్మల్‌గా ఎంటర్ అయిపోతారనమాట. చాలామంది పైథాన్‌లో కొన్ని కాల్స్ ఉన్నాయి. లేదా జావాలో కాల్స్ ఉన్నాయి అనేసి ప్రోగ్రామింగ్‌కెళ్ళిపోతారు. అతనికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియకుండా, ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా చాలా టైం పడతదనమాట అక్కడ గెయిన్ అవ్వడానికి. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువుంటది. అక్కడ నీ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువుంటదనమాట నీ సక్సెస్‌కి. అందుకనేసి మీ స్ట్రెంగ్త్, వీక్‌నెస్‌ని డిసైడ్ చేసేయండి ఫస్ట్ పాయింటు. సెకండ్ పాయింట్ బెస్ట్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు థర్డ్ పాయింట్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ కాదు. బెస్ట్ ట్రైనరు. మీతో డైలీ కనెక్ట్ అయ్యి మీ ఇష్యూస్‌ని సాల్వ్ చేయగలగాలి. ఆ ట్రైనర్ రియల్ టైమ్ ఎంప్లాయీ అయ్యుండాలి. రియల్ టైమ్ ఎంప్లాయీ ఎందుకై ఉండాలి? ఎందుకనంటే అతను చేసే వర్కు, అతను మాట్లాడే కమ్యూనికేషను, అతను యూజ్ చేసే రెగ్యులర్ వర్డ్స్ క్లాస్‌లో అంతా రియల్ టైమ్‌గా అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేయాలనమాట. ఎప్పుడైతే ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్యాండిడేట్ దగ్గర మీరు నేర్చుకుంటారో, మనం కెరియర్ గ్యాప్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఫిల్ చేసేదానికి ఛాన్స్ ఉంటదనమాట. జనరల్‌గా ఫ్రెషర్‌గా ట్రై చేసే కన్నా, ఎక్స్‌పీరియన్స్‌గా ట్రై చేస్తే కొంచెం ప్యాకేజెస్ ఎక్కువుంటాయి. కాల్స్ ఎక్కువుంటాయి. ఎక్స్‌పీరియన్స్‌గానే ట్రై చేయమని నా సజెషను. మీ 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 ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఒక బెస్ట్ ట్రైనర్‌ని ఎంచుకున్న తర్వాత ఆ ట్రైనరు ఏ స్కిల్స్ మీద మీకు ఎక్కువ బాగా ఫోకస్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్స్‌కి అతను బెస్ట్ ట్రైనరా కాదనేసి అతనితో మీరు 10-15 మినిట్స్ ఒక 5 మినిట్స్ గాని స్పెండ్ చేసి మాట్లాడారనంటే, అతను మనకు సెట్ అవుతాడా లేదా? అతను చాలామందిని నేను అబ్జర్వ్ చేసిందేందంటే, ఎక్కడో ఆన్‌లైన్‌లోనో లేకుంటే ఆఫ్‌లైన్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ట్రైనర్ వస్తారు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు అంతే. అతను స్టూడెంట్ ఫాలో అప్ ఎలా ఉంది? అతను స్టూడెంట్‌ని ఫాలో అప్ చేస్తున్నాడా లేదా? అతని ట్రైనర్ స్ట్రాటజీ ఏంది? ఎంతవరకు మన కంటెంట్‌ని కవర్ చేయగలడు? ఎన్ని ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాడు? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఆ ట్రైనర్ దగ్గర తీసుకోవాలి.
ఆ ట్రైనర్ దగ్గర తీసుకున్న తర్వాత మీరు ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫోర్త్ పాయింట్ ఏం చేయాలి? ఆ ట్రైనర్ కింద మీరు కోర్స్ జాయిన్ అవ్వాలి. ఏదైనా పర్లేదు. మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ప్రెజెంటు మీ స్కిల్ సెట్, మీ హిస్టరీ ఏదైతే ఉంటదో ఆ స్కిల్ సెట్‌ని మ్యాప్ చేసుకొని, ఓకే. నాకు ఈ కోర్స్ అయితే బాగుంటది. ఓకేనా? ఏది ఈజీగా ఉండదమ్మా. ఏది మనకేం ఈజీగా సింపుల్‌గా ఉండేదేమి ఉండదు. హార్డ్ వర్క్ చేయాలి ప్రతి దాంట్లో. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. లేదనంటే 10,00,000, 12,00,000 దగ్గరే స్టక్ అయిపోతా ఉంటారన్నమాట. చాలులే అనేసి. ఎక్కువ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తా ఉంటారో వాళ్ళు మంచి బెస్ట్ ప్యాకేజెస్‌లో ఉంటదన్నమాట. నెక్స్ట్ ఫో ఫోర్త్ పాయింట్ మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిందేంటంటే, ఆ ట్రైనర్ చెప్పే కోర్స్ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌లో ఉండాలి. ఎందుకనంటే మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టిపోతున్నాం ఇంటర్‌వ్యూస్‌కి. ఎక్స్‌పీరియన్స్ పెట్టిపోయినప్పుడు ఆ ఇంటర్‌వ్యూస్‌లో అడిగేదంతా నీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నువ్వు వర్క్ చేసినటువంటి టూల్స్ గాని, నువ్వు వర్క్ చేసినటువంటి ఫ్రేమ్‌వర్క్స్ గాని, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అయితే లేదా డేటా డేటాబేస్ లెవెల్‌లో అయితే నువ్వు ఎంతవరకు క్వెరీస్ రాయగలుగుతున్నావు? ఆ డేటాబేస్ స్కీమాస్‌ని ఎలా డిజైన్ చేయగలుగుతున్నావు? ఏ ఇష్యూస్‌ని ఫేస్ చేసావు? ఎలా బ్యాకప్ తీస్తా ఉంటావు? ఎలా రీస్టోర్ చేస్తా ఉంటావు? ఇవన్నీ జనరల్‌గా అడిగే క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌లో మీరు నేర్చుకునేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత 60, 70% కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫిఫ్త్ పాయింట్ మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఆ ట్రైనర్‌ని అడగండి. సార్ మాకు మాక్ ఇంటర్వ్యూస్ మీరు కండక్ట్ చేయండి. మీరు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే మాకంత బెస్టు. ఓకేనా? నేను ఆల్రెడీ ఈ టూల్ సెట్స్ మీరు ఏదైతే చెప్పుకున్నారో నేను అలా ప్రిపేర్ అయ్యి ఉన్నాను బాగా. మీరు ఆ మాక్ ఇంటర్వ్యూస్ గాని మాకు కండక్ట్ చేస్తే మేము బెస్ట్ రిజల్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్‌కి ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి ఫియర్ లేకుండా ఎందుకనంటే మనం ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చినప్పుడు ఏమో ఎలా అడుగుతాడో ఇంటర్వ్యూకొచ్చే అతను ఏం అడుగుతాడో 5 ఇయర్స్ పెట్టాం, 4 ఇయర్స్ పెట్టాం. ఆ ఫియర్ ఇంటర్నల్‌గా ఎవరికైనా ఉంటదనమాట. ఆ ఫియర్ పోగొట్టుకునేదానికి మనం జనరల్‌గా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అది నా బెస్ట్ సజెషను. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్‌లో మీరేం చేయాలనంటే, ఒక కోర్స్‌ని 80% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా అంతా అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఒక బెస్ట్ రెజ్యూమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ రెజ్యూమ్‌నొచ్చేసి ఏదైతే మీరు స్కిల్ సెట్ బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఆ టెక్నాలజీలో బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అన్ని స్కిల్స్ పెట్టి మంచి పాయింట్స్ రెడీ చేసుకొని, ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షను నీట్‌గా ఒక మంచి రెజ్యూమ్ చూస్తానే అట్రాక్టివ్‌గా ఉండాలి రెజ్యూమ్. స్కిల్ సెట్ చానా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టిపోయినప్పుడు మంచి డిమాండెడ్ టూల్స్ ఆ రెజ్యూమ్‌లో ఉండాలనమాట. మార్కెట్ డిమాండెడ్ టూల్స్ గాని, మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అయితే ఏ ఫ్రేమ్‌వర్క్స్ అయితే యూజ్ చేస్తున్నారో, దానికి రిలేటెడ్ టూల్స్ అన్నిటిని మీరు ఆ రెజ్యూమ్‌లో ఆ ట్రైనర్ ఏదైతే చెప్పుంటాడో నీట్‌గా అడిషనల్‌గా మీరేదన్నా యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని, ఉడిమీలో ఎక్కడ అడిషనల్‌గా మీరు నేర్చుకోమన్నా గాని, ఆ స్కిల్ సెట్ మొత్తాన్ని ఆ రెజ్యూమ్‌లో మీ ట్రైనర్‌ని అడిగి బిల్డ్ చేసుకోవాలి మంచి రెజ్యూమ్. దాని తర్వాత రెజ్యూమ్ బిల్డ్ చేసేసిన తర్వాత మీరు బ్లైండ్‌గా ఏం చేస్తారనంటే నౌకరీలో అప్‌లోడ్ చేసేయడం. ఓకేనా? నౌకరీలో కాకుండా అసలు మీరు ఫస్ట్ సెర్చ్ చేయండి. ఎన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? బెస్ట్ జాబ్ పోర్టల్ మీకందరికి తెలుసు బెస్ట్ ఫేమస్ జాబ్ పోర్టల్ ఏంది మన ఇండియాలో నౌకరీ. నౌకరీ తర్వాత ఇంకేం చేయొచ్చు. మీరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ సర్వీస్ హిస్టరీని యాడ్ చేయండి అక్కడ. ఓకేనా? ఆ లింక్డ్ఇన్ ద్వారా కనెక్ట్ అవ్వండి. కనెక్షన్స్ పెంచుకోండి. దాని తర్వాత ఏదైతే వాట్సాప్ గ్రూప్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్స్ కానీ, లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఆ గ్రూప్స్ అన్నిట్లో ఏదైతే మన కోర్స్ రిలేటెడ్ మనం ఏదైతే డొమైన్ ఎంచుకున్నామో ఆ డొమైన్‌కి రిలేటెడ్ ఉన్న గ్రూప్స్ అన్నిట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏందనంటే, అక్కడ జనరల్‌గా ఏదన్నా ఇష్యూస్ జరిగినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తా ఉంటారనమాట. ఆ ఇష్యూస్‌ని మీరు చూడడం వల్ల మీకు ఇంటర్‌లింక్ అవుతాయనమాట. ఓకే. మనం గూడా ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్‌లో ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఈ ఇష్యూ వస్తుంది. ఎలా ఈ ప్రాజెక్ట్ ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేసేటప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఈ ఎర్రర్‌ని ఎలా రీసాల్వ్ చేయాలని అడుగుతా ఉంటారనమాట. అప్పుడు మీరు డిస్కషన్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు సబ్జెక్టు ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతదనమాట. నెక్స్టు ఏదైతే మీరు రెజ్యూమ్ పెట్టారో కాల్స్ తక్కువున్నాయి అనేసి జనరల్‌గా ప్రతి టెక్నాలజీకి ప్రెజెంట్ కరెంట్ సిట్యుయేషన్ అయితే కాల్స్ తక్కువున్నాయి. కానీ ఆ కాల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఒక మన ప్రీవియస్ స్టూడెంట్ ఏం చేశాడనంటే అతను 4 ఇయర్స్ గ్యాప్‌తో వచ్చాడు. అతను బాగా ప్రిపేర్ అయ్యాడు. బాగా హార్డ్ వర్క్ చేశాడు డెవాప్స్ మీద ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. కొంచెం కాల్స్ వీక్లీ లిమిటెడ్ కాల్సే వస్తుంటాయి కానీ అతనేంటంటే కాల్స్ ఇంప్రూవ్ చేసుకునేదానికి అతను యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏందనంటే ఒక 7 ఇయర్స్ ఒక డమ్మీ రెజ్యూమ్ క్రియేట్ చేసి వేరే నంబరు అతను ఆ నౌకరీలో వేరే నేమ్ పెట్టి అలా అప్‌లోడ్ చేశాడనమాట. అతనేం కాల్స్ పిక్ చేయడు. మెయిల్స్ వస్తుంటాయి కొన్ని ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయినప్పుడు. ఓకేనా? ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ కొంతమంది హెచ్ఆర్స్ మీకు మెయిల్ సెండ్ చేస్తున్నారు. మీ ప్రొఫైల్ చూసి 7+ ఇయర్స్ అంటే మంచి స్కిల్ సెట్ పెట్టి. అక్కడ అతను ఏం చేశాడంటే ఆ 7+ ఇయర్స్‌కి వచ్చినటువంటి హెచ్ఆర్ మెయిల్ ఐడీ ఉంటది కదా! ఆ మెయిల్ ఐడీ తీసుకొని ఇతను 4+ ఇయర్స్ ఉన్నటువంటి రెజ్యూమ్ ఏదైతే ఉందో అది పంపించాడనమాట. మీకు ఇంకో డౌట్ రావచ్చు. వాళ్ళకి 7+ ఇయర్స్ క్యాండిడేట్ కావాలి కదా! అనేసి. కానీ మన సెర్చింగ్ ప్రాసెస్‌లో హెచ్ఆర్స్‌ని కనెక్ట్ అవ్వడం బెస్ట్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తది. ఆ కంపెనీలో ఏ వేకెన్సీలున్నాయి, ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయనేసి. అతను 4 ఇయర్స్ రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు, ఓకే. ఇది చానా బాగుంది రెజ్యూమ్. ఇతను తక్కువ బడ్జెట్‌లోనే వస్తున్నాడు మనకి. కరెంట్ సిటీస్ ఇంతే ఉంది ఇతనికి. ఎక్స్‌పెక్టెడ్ కూడా చాలా తక్కువ పెట్టున్నాడు. ఓకే. ఇతనైతే ఇమ్మీడియేట్ జాయినింగ్ వల్ల మనకు కొంచెం ఆహ్, ఫాస్ట్‌గా జాయిన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. మనకు మెయిన్ స్కిల్ సెట్ ఇదే అనేసి ఒకసారి ఆ హెచ్ఆర్ ఎళ్ళేసి వాళ్ళ ఆహ్, రిపోర్టింగ్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్‌మెంట్ హెడ్‌కి
ఎవరైతే ఆ లీడ్ ఉంటారు కదా! ఆ డొమైన్ హ్యాండిల్ చేసే అతనికి ఆ రెజ్యూమ్ చూపించిందనమాట. ఓకే. ఒకసారి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి అని అన్నాడు. ఆ ఇంటర్వ్యూలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అయ్యాడు. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి బాగా టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఇచ్చేసాడు. సెలెక్ట్ అయ్యి ఇప్పుడు పని చేస్తా ఉన్నాడనమాట. అది వే ఆఫ్ సెర్చింగ్. మీ మల్టిపుల్ వేస్‌లో ఆలోచించి మల్టిపుల్ వేస్‌లో సెర్చ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇంకా ఫోకస్ చేయాల్సిందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్‌లో ఒక 10 టూల్స్ మీరు రెజ్యూమ్‌లో పెట్టున్నారు. ఓకేనా? ఒక 1 వీక్ వరకు కాల్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. రివైజ్ చేస్తా ఉన్నారు. ఆ 1 వీక్‌లో ఏం చేస్తున్నారంటే డైలీ 2-3 అవర్స్ కొత్తగా అడిషనల్ టూల్స్ గాని, ఇప్పుడు డెవాప్స్ అంటే డెవ్‌సెక్‌ఆప్స్ లేదంటే ఎస్ఆర్‌ఇ స్కిల్స్, మానిటరింగ్ స్కిల్స్ ఓకేనా? లేదనంటే డేటాబేస్ ఏదైనా నేర్చుకోవడం, అడిషనల్‌గా ఏదైనా నేర్చుకొని మన రెజ్యూమ్‌ని కొంచెం అడిషనల్ స్కిల్స్ ఇంకా యాడ్ చేసేదానికి ఎవ్రీ 10 డేస్‌కి కొన్ని అట్‌లీస్ట్ 2-3 పాయింట్స్ గాని, ఒక టూల్ గాని మన రెజ్యూమ్‌లో యాడ్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ అవుతా ఉండాలనమాట. ఎప్పుడంటే మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టాం కాబట్టి ఎక్కువ స్కిల్ సెట్‌ని రెజ్యూమ్‌లో యాడ్ చేయడానికి ట్రై చేయండనమాట. నెక్స్ట్ ఏం చేయాలనంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటారో ఒకసారి 9థ్ పాయింట్‌లో వచ్చేసి మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేస్తదనమాట. జాబ్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా జాయిన్ అయిన తర్వాత 10థ్ పాయింట్‌లో మీరు మెయిన్‌గా చేయాల్సిన వర్క్ ఏందనంటే ఎళ్తాను నాకు జాబ్ వచ్చేసింది. ఇంక నేను వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అలా ఉండొద్దు. మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటానే ఇమ్మీడియేట్‌గా మీరు ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్‌గా తీసుకొని ఆ ప్రాజెక్ట్‌లో ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు? ఓకేనా? ఏ ఏ ఎలా ఇంటిగ్రేషన్ జరిగింది? అసలు హెచ్ఎల్‌డి అంటే ఏంది? ఎలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడుంటాయి? ఎలా మీరు ఏ ఇష్యూలు ఫేస్ అందరిని మీ ఆ టీమ్‌మేట్స్ అందరిని కనెక్ట్ అయ్యి, ఆ టూల్స్ మీద మీరు అడిషనల్‌గా 24/7 వర్క్ చేయండి. ఒక 1 మంత్, 2 మంత్స్ గాని బాగా హార్డ్ వర్క్ చేశారంటే, ఆ ప్రాజెక్ట్ మీ గ్రిప్పొచ్చినప్పుడు ఈవెన్ మీ కొన్నిసార్లు బీజీవీ ఫెయిల్ అయ్యింది. కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. బీజీవీలో ఫెయిల్ అయినా గాని ఆ మేనేజరు ఓకే. ఈ క్యాండిడేట్ మాకు కంపల్సరీ కావాలి. అలా అలా అడిగినప్పుడు గూడా రిటైన్ చేసుకొని ఆ క్యాండిడేట్‌ని ఆ కంపెనీలో పెట్టుకున్నది గూడా నేను చానా సార్లు చూసాను. అందుకనేసి మీరు మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్ చేయండి. రాంగ్ వేలో ఎళ్ళొద్దు. ఓకేనా. బ్యాక్ డోర్‌లు, ప్రాక్సీలు ఇవన్నీ ఏందంటే సెకండరీ అన్నమాట. షార్ట్ టర్మ్. ఒక 1 మంతో, 6 మంత్సో, 1 ఇయరో ఉంటారనమాట. సబ్జెక్ట్ ఉన్నోడు 10-12 ఇయర్స్ వరకు నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేయగలవు, అన్ని రోజులు ఉండగలవనమాట. నువ్వు డైలీ ప్రిపేర్ అవుతా ఉండాలి. ఓకేనా. ఈ స్ట్రాటజీ నేననుకున్నది. మీకేదైనా అడిషనల్ పాయింట్స్ మీరు గాని ఫీల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు గాని ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదు నన్ను డెవాప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను, జావా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గాని, మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే, ఖచ్చితంగా నన్ను వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి. నా డిస్క్రిప్షన్‌లో నా మొబైల్ నంబర్ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏందంటే జూన్ 8 నేను డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఒక న్యూ బ్యాచ్‌ని స్టార్ట్ చేశాం. ఆ బ్యాచ్ స్ట్రాటజీ గూడా నేను ఆల్రెడీ జాబ్ ఇలా ప్రిపేర్ అయితే, ఇలా ప్రిపేర్ అవ్వండి జాబ్ వస్తదని ఒక వీడియో ఉంటది మన ఛానెల్‌లో. నా స్ట్రాటజీ చెప్పుంటాను ఆ వీడియోలో. అలా అది నా బెస్ట్ స్ట్రాటజీ. నేను ఫీల్ అయ్యేది. ఎందుకంటే మనం చాలా మందిని ట్రైన్ చేసినప్పుడు గాని, వోళ్ళు ఫేస్ చేసే ఇష్యూలు అన్నీ కలెక్ట్ చేసి ఆ వీడియోలో చెప్పున్నాను. ఓకేనా. మీకు ఏదన్నా నన్ను కనెక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో నా మొబైల్ నంబర్ ఉంటది. వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి. ఒక్కొక్కసారి మెసేజెస్ డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాతే మాక్సిమం రిప్లై ఇస్తాను. లేదా ఆ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఓకేనా. మన ఛానెల్‌లో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.